హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో ఢిల్లీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే వైజాగ్ బీచ్కి వచ్చామండి. చూస్తున్నారు కదా. సో ఇది వచ్చి మొత్తం ఆర్కే బీచ్. సో ఆర్కే బీచ్లో వచ్చి ఇలా షిప్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. చాలా పెద్ద పెద్ద షిప్స్ అండి. ఇదిగోండి, సో ఎంతెంత దూరంగా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి. సో పోర్ట్ ఉంది కాబట్టి ఇంకా పోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాయి ఇవి. సో అలాగే అలలు చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో. ఇది ఆఫ్టర్నూన్ టైంలో అండి. ఆఫ్టర్నూన్ టైంలో మనకి సో అంత పబ్లిక్ అయితే ఎవరు లేరు. సో ఈవినింగ్ టైం, నైట్ టైం అయితే బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. సో అలలు అయితే ఇలా వస్తున్నాయి చూడండి. చాలా తక్కువ మంది ఉన్నారు. నైట్ టైం మనకి చాలా ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో ఇలాగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా బీచ్కి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తారు. చూడండి అలలు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో. ఎంత చూడడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో అందులోకి వెళ్తే అంతే భయంకరంగా కూడా ఉంటుంది. సో లోపల వరకు కూడా ఎవరు వెళ్ళకూడదు. సో ఇదంతా వచ్చి మనకు బీచ్లో నుంచి అవుట్ సైడ్ వ్యూ అండి. బీచ్లో నుంచి బయట వ్యూ చూస్తే ఇలా. సో ఇవన్నీ కూడా హోటల్స్ అండి. మనకి బీచ్ వ్యూ, సీ వ్యూ కనిపించేలాగా ఇవన్నీ కూడా హోటల్స్ ఉన్నాయి ఇక్కడంతా కూడా మనకి. సో ఇలా బీచ్ పక్కగా ఉన్న మనకి వ్యూ సీ వ్యూ కనిపిస్తున్న హోటల్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది మీకు ఇక్కడ. హోటల్ రియో బీచ్ ఇది వచ్చి. చూడండి ఇవన్నీ కూడా. సో ఇవి ఫ్యామిలీసే ఉంటున్నట్టున్నారు. బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇది కూడా చూడండి హోటల్ ఓషన్ బ్లూ మనకి. ఇది కొత్తగా కనిపిస్తుందండి బిల్డింగ్ మాత్రం. అలాగే ఇది కూడా. సో ఇవి వచ్చి ఫ్యామిలీస్ ఉండే బిల్డింగ్ అనుకుంటా, హోటల్ కాదు ఇది. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, నోవాటెల్ హోటల్. ఇది చాలా ఫేమస్ ఈ హోటల్ వచ్చి. చాలా చాలా బాగుంటుంది హోటల్ మాత్రం ఇది. సో అలాగా మనకి చుట్టుపక్కల ఎక్కువ శాతం అయితే అక్కడి నుంచి అక్కడ అవుట్ సైడ్ అంతా కూడా మనకి సీ వ్యూ కనిపించేలాగా హోటల్స్ అయితే చాలా ఉన్నాయి మనకి. సో అలాగే ఇక్కడ చూడండి హార్స్ రైడ్ అవి ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండ ఎక్కువ ఉంటుంది, ఇంకా చాలా తక్కువ మంది ఉంటుంది. ఇది ఈవినింగ్ ఇంకా నైట్ టైమ్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ. అందులో మీకు దూరంగా బ్లాక్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇవి కాదు, మనకి షిప్స్ నుంచిన దగ్గర. మీకు మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. సో అలలు మాత్రం చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. మీకు ఈవినింగ్ కన్నా కూడా మార్నింగ్ కూడా ఈ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చే అలలు ఉంటాయి చూడండి, చాలా ఫాస్ట్గా ఉంటాయి. మరి ఎందుకో రీజన్ తెలియదు కానీ నాకు ఆఫ్టర్నూన్ టైమ్స్లో వచ్చే అలలు మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటాయి. అవి హెవీగా వచ్చినట్టు వస్తాయి. సో ఇది వచ్చి పోర్ట్ అండి మనకి. ఇదిగోండి ఇక్కడి నుంచి దూరంగా ఉన్నాం పోర్ట్కి మనము. సో ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చి పోర్ట్, అందుకే షిప్స్ అన్నీ కూడా ఇక్కడ అక్కడి నుంచి వస్తున్నాయి. సో ఇంకా బయటకు అయితే వచ్చేసామండి మనం. ఇదంతా కూడా అవుట్ సైడ్ వ్యూ అండి. అవుట్ సైడ్ నుంచి మనం లోపల చూస్తే ఇదంతా కూడా పార్క్ అండి. పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం, నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇది. అలాగే ఇక్కడ ముడి మిక్చర్ చాలా ఫేమస్ వైజాగ్లో. సో ఇంకా చాలా చాట్స్ అవన్నీ చాలా ఉంటాయి కానీ అదైతే బాగా ఫేమస్ ఇక్కడ. చూస్తున్నారు కదా, కార్స్లో, బైక్స్లో, అలాగే బస్సెస్లో వచ్చి ఈవినింగ్ టైంలో ఇవి లైట్స్ అంతా, ఈవినింగ్ టైంలో లైటింగ్కి ఇంకా చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది మనకి ఈరోజు. ఇదేంటంటే మొత్తం మబ్బుగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది కానీ అండి, ఇది ఆఫ్టర్నూన్ టైంలోనే ఇదంతా మనం తీసింది. మబ్బుగా ఉండడం వల్ల వ్యూ కొంచెం ఇలా ఉంది ఈవినింగ్ టైం లాగా. ఈ నైట్ టైం అయితే మాత్రం లైటింగ్స్కి అది చూడడానికి చాలా చాలా బాగుంటుంది. కంటిన్యూ నడిపిస్తూనే ఉంటా. సో చూస్తున్నారు కదా, చూడండి ఎంత ఇదంతా బయట ఇక్కడ ఈ చెట్లు పక్కన ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి కూర్చుంటారు అందరూ కూడా. అంటే లోపల వరకు వెళ్ళకూడదు, డైలీ వచ్చేవాళ్ళు కానీ, ఈవినింగ్ వాకింగ్కి వచ్చేవాళ్ళు కానీ, అలాగే
అలా నార్మల్గా వచ్చేవాళ్ళు కానీ రూట్స్లో వెళ్తూ ఉండేవాళ్ళు కానీ ఇలా ఈవినింగ్ వాక్కి ఇలా వచ్చి ఇలా ఇక్కడ బయట అయితే కూర్చుని ఉంటారండి. ఇది కొంచెం చూస్తున్నారు కదా. సో ఇవి వచ్చి యుద్ధ ట్యాంకర్స్ అండి. అవి మొత్తం కప్పేసి ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా యుద్ధానికి ఉపయోగిస్తారు కదా ట్యాంకర్స్, అవన్నీ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా ఈ పార్క్ అంతా కూడా మనకి బయట నుంచి చూస్తుండే చూడండి ఎంత బాగుందో. అలాగే గుడి కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి అక్కడ పోర్ట్ కనిపిస్తుంది చూడండి, వైజాగ్ పోర్ట్. సో ఆ షిప్స్ అన్నీ కూడా ఈ పోర్ట్లోకే వస్తాయండి. అదిగోండి చూడండి. సో అంత ఫాస్ట్గా వెళ్తున్న షిప్ ఏదైతే ఉందో అది పోలీస్ వాళ్ళు తిరుగుతున్నారండి దాంట్లో. సో చెకింగ్ అలా రౌండ్స్కి తిరుగుతున్నారు వాళ్ళు. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి. అది చాలా చిన్నగా ఉంది బోట్, అది చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. ఇప్పుడైతే బస్ స్టాండ్లో ఆగింది మనకి ఇది. సో ఇక్కడ నుంచి మనకి హార్బర్ అయితే చూడండి ఎంత చాలా దూరంగా ఉంది. ఇక్కడ నుంచి కూడా హార్బర్ మనకు కనిపించు. అసలు చూస్తున్నంత వరకు కూడా అసలు ఇంత లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా అలా ఉంటూనే ఉంటుందండి. అసలు చూసారు కదా, ఇలా ఈవినింగ్ వాక్కి వచ్చే వాళ్ళు చాలా వరకు ఉంటారు. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి చూడండి అలలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి చూడండి. అసలు చూడడానికి చాలా బాగుంది ఆ ఫీల్, కానీ చాలా బాగుంది ఆ ఫీల్. సో ఇక్కడ నుంచి మనం అయితే ఇలా వెళ్ళిపోతాం, స్ట్రైట్గా వెళ్ళట్లేదండి. సో ఇలా అయితే వచ్చేస్తాం ఇక్కడ నుంచి. ఇదంతా కూడా మనకి ఇవన్నీ కూడా ఇక్కడ షాప్స్ అండి. ఇవన్నీ కూడా బయట పెడతారు కదా షాప్స్, ఇవన్నీ కూడా మనకి ఈవినింగ్ టైం అది పెడుతున్న షాప్స్ ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్ అది చేసుకోవడానికి బాగుంటుంది. ఈ లైన్ అంతా కూడా అలా బయట పెట్టేసే ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.